హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కళ్యాణ్ని అలాగే ఇక దానిలక్ష్మి రెచ్చగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఏంట్రా ఇదంతా, చూస్తున్నావు కదా మా అన్నయ్య మా వదిన అని చెప్పి ఇంతకాలం ఇక నువ్వు వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకం అంతా ఒక్కసారిగా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. 100 కోట్ల అప్పు చేసుకొని చక్కగా ఆ డబ్బంతా వాళ్ళ అకౌంట్లో వేసుకొని ఆ డబ్బంతా అందరి ప్రకారం కట్టేలా చేస్తున్నారు. వాళ్ళ అన్యాయాన్ని చూస్తుంటే నాకు గుండె దరికిపోతుంది. నువ్వు మాత్రం ఇంకా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నావు. ఇప్పటికైనా మారి ఇక వాళ్ళకి ఆ డబ్బు ఎక్కడ పెట్టారు ఏంటన్నది నిలదీరా కళ్యాణ్ అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అన్నయ్య వదిన ఏ రోజు తప్పు చేయరు. వాళ్ళు 100 కోట్ల అప్పు చేశారు అంటే దానికి ఏదైనా ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది. అయినా వదిన అన్నయ్య గురించి ఎందుకమ్మా అంత తప్పుగా ఆలోచిస్తున్నావు? ఎప్పుడు కూడా అన్నయ్య వాళ్ళు ఎవరిని మోసం చేస్తారో ఎవరిని మోసం చేయరో నీకు తెలియపోవడం ఏంటి? కుటుంబం గురించి అన్నయ్య రాత్రనగా పగలనగా కష్టపడుతున్నారు. వదిన కూడా అంతే. అలాంటిది ఇప్పుడేమో వాళ్ళిద్దరూ అందరి డబ్బు తీసుకొని బ్యాంక్ అకౌంట్లో వేసుకున్నారని అనడానికి నీకు నోరెలా వస్తుందమ్మా? నువ్వు అనవసరంగా ఏదో ఒకరోజు పశ్చాత్తాపడతావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ప్రకాశం అయితే సైలెంట్గా అలాగే ఉంటాడు. ఏంటండి మీరు ఏమీ మాట్లాడరా? వీడికి ఎంత చెప్పినా చూసారా, అర్థం కావట్లేదు. నేను పశ్చాత్తాపడతానంట. వీడి గురించే నేను వాళ్ళందరి దగ్గర డబ్బు గురించి ఇక నేనేదో చెడ్డదానిలాగా మారిపోయాను. నా కొడుకు బాగోవాలని నేను ఎంతగానో తప్పించిపోతున్నాను. కానీ వాడికి నా బాధ అర్థం కావట్లేదు ఏంటండి అనగానే, చూడు ధాన్యం, ఇప్పుడే కదా 100 కోట్ల సంగతి తెలిసింది. ఇంతలోనే వాడిని వెళ్ళి ఏం రకంగా నిలదీయమంటావు? రాజ్ కావ్య టైం అడిగారు కదా అనగానే, ఏంటండి ఇంకా టైము 3 నెలల వరకు ఎవరికి విషయం తెలియపోతే అందరం సైలెంట్గానే కూర్చునే వాళ్ళం. కానీ ఇప్పుడు విషయం బయటపడింది, అయినా కూడా నోరు మెదపట్లేదు అని చెప్పి అనగానే, చూడు ధాన్యం, ఈ విషయంలో నన్ను నువ్వు ఎక్కువ అరిపించద్దు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు రాజ్ కావ్య విషయం బయట పెట్టాల్సిందే అని చెప్పి ఇక ప్రకాశం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ కూడా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మొత్తానికైతే రాజ్ కావ్య ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడుతూ కావ్య అంటూ ఉంటుంది, ఏమండి ఈ విషయం గురించి ఇంట్లో అందరి ముందు చెప్పేస్తారేమో అనుకున్నాను అనగానే, చెప్పి ఏం లాభం కళావతి? అప్పుడు కానీ ఖచ్చితంగా తాతయ్య విషయంలో ఇంట్లో రుద్రాణి అత్త అలాగే పిన్ని ఇద్దరు కూడా తాతయ్య మర్యాదని తీసేస్తారు. ఇక మీరు కట్టుకుంటే కట్టుకోండి, మాకు సంబంధం లేదని ఇక ఇంట్లో అందరి ముందు తాతయ్యని అగౌరవంగా మాట్లాడతారు. అది చూస్తూ నేను తట్టుకోలేను. అందుకే ఏ విషయమో చెప్పనివ్వలేదు అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు. ఇక మొత్తానికైతే అటువైపుగా వెళ్తూ కళ్యాణ్ మొత్తం మాటలు వింటాడు. రాజ్ కావ్య మాట్లాడుకున్నవి. అంటే తాతయ్య గారు సంతకం పెట్టినందుకు ఈ ఆస్తి మొత్తం కూడా కాపాడడం కోసం వీళ్ళిద్దరూ కలిపి ఈ అప్పులు చేస్తున్నారన్నమాట అని చెప్పి ఇక మొత్తం అర్థం చేసుకుంటాడు కళ్యాణ్. ఇక అప్పు కూడా అక్కడే ఉండడం బట్టి అప్పును చూసి కళ్యాణ్ అంటాడు, చూడు పొట్టి, ఈ ఇంట్లో ఈరోజు ఇంత గొడవలు జరగడానికి కారణం ఇక మనమేమో అని చెప్పి నేను అనుకున్నాను. కానీ కాదు, నిజానికి ఈ విషయంలో ఏదో ఎక్కడో జరుగుతుందని నేను అనుకున్నది నిజమైంది పొట్టి అనగానే, ఏమైంది? ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. అప్పు విషయమే కదా రాబాయ్ అనగానే, అవును అప్పు విషయమే అనగానే, చూడు రాబాయ్, నేను కూడా నీలాగే ఆలోచించాను. కానీ నాకు బాగా ఒక డౌట్ వచ్చింది. ఆ అనామిక ఇంటికి వచ్చి మరి అప్పు ఉన్నారు అని చెప్పి వెళ్ళడానికి కారణం ఏంటి? ఎంతవరకు ఇంట్లో ఉంటూ మన ఎవరికీ తెలియని విషయాన్ని అనామికకి ఎలా తెలిసింది? అసలు అనామిక ఇంట్లో వాళ్ళందరికీ కావాలని బారసాల ఫంక్షన్ రోజే వచ్చి చెప్పింది అంటే ఇంట్లో చాలా పెద్ద గొడవ చెయ్యాలనే కదా. ఆ అనామిక ఏదో చేయబోతుంది రాబాయ్ అనగానే, ఏం చేయబోతుందంటావు అనగానే, నేను పోలీస్ ట్రైనింగ్ తీసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా నాకు కొన్ని విషయాల్లో డీప్గా ఆలోచిస్తాను. ఒక విషయంలో నాకు అనామిక ఈ ఇంటికి ఆ అప్పుకి ఏదో లింక్ ఉంది. ఆ అప్పులో అనామికకి ఏదో క్లూ ఉంది. అందుకే అంత ఇదిగా వచ్చి చెప్పి వెళ్ళింది. ఈ విషయం చెప్తే తనకి ఆనందమే కదా, మనందరము కూడా బాధపడుతూ ఉంటే తను ఆనందపడుతుంది కదా అనగానే, అవును నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పి ఇక ఇద్దరు కూడా
ఇక మొత్తానికైతే ఆలోచన పడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే కావ్య రాజ్ ఇక పడుకుంటారు. పడుకోగానే ఇక తెల్లవారిపోతుంది. అనామిక మాత్రం ఇక సామంతతో రేపు చూడు ఖచ్చితంగా ఆ సామ్రాజ్యం మొత్తం కూలిపోతుంది, అలాగే దుగ్గిరాల కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వస్తుంది, వాళ్ళకు సంబంధించిన ప్రాపర్టీలన్నీ మనం సొంతం చేసుకుంటున్నాం, డబ్బంతా రెడీగానే ఉంది కదా సామంత్ అనగానే, అయ్యో ఎందుకు లేదు, ఎంతకాలం నువ్వు నా పక్కన ఉంటే నేను కంపెనీ నెంబర్ 1 పొజిషన్లో నడుపుతానని అనుకున్నాను, కానీ అది కాదు, నువ్వు నా పక్కనుంటే మొత్తం ప్రపంచమే నా చుట్టూ ఉన్నంత బలం ఉంది నాకు అనామిక అనగానే ఇక ఇద్దరు కూడా చాలా ఆనందపడిపోతూ రేపు దుగ్గిరాల కుటుంబం నాశనం అయిపోతుంది, ఇక ఆ ఇల్లు మన సొంతం అయిపోతుంది అని చెప్పి ఇద్దరు కూడా ఇక నిద్రపోతారు. ఇక అప్పు మార్నింగే లేచి ఇక కళ్యాణ్తో చెప్పి డ్యూటీకి వెళ్తున్నాను రాబాయ్ అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇక అప్పు వెళ్ళగానే ఇక పోలీస్ స్టేషన్లోకి అడుగు పెట్టగానే అక్కడ కొన్ని ఫైల్స్ అయితే ఉంటాయి. ఏంటబ్బా ఈ ఫైల్స్ అని చెప్పి అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఇక రాజ్తో పాటు ఉన్న పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కూడా అక్కడ ఉంటారు. ఇక అప్పు వెంటనే, అవును మీరు మా బావ చాలా క్లోజ్ ఫ్రెండ్, అలాగే ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి, డబ్బు గురించి అసలు నాకేం అర్థం కావట్లేదు, మీకు ఏమన్నా విషయం తెలుసా అని చెప్పనగానే, అయ్యో మీకు తెలీదా, నిజానికి చాలా పెద్ద విషయం జరుగుతుంది, నిజానికి రాజ్ కావ్య ఆస్తి మొత్తం కూడా ఇక అప్పులు చేయటానికి కారణమే ఆ నందగోపాల్ గాడు చాలా దుర్మార్గుడు, వాడు ఇక చేసిందంతా చేసి బోర్డు తిప్పేసి చివరాఖరికి చచ్చి కూర్చున్నాడు అని చెప్పి అనగానే, ఏం జరిగింది అని చెప్పి మొత్తం ఆ పోలీస్ ఆఫీసర్ ద్వారా అప్పు మొత్తం విషయాలు కనుక్కుంటుంది. ఇక అప్పుకి ఒక్క మాట అర్థమవుతుంది, అంటే నందగోపాల్ని ఇక పేల్చి కాల్ చేసి చంపేసి వెళ్ళిపోయిన అతను జాడ కనిపెట్టాలంటే ఖచ్చితంగా వాడు ఒక్కడుంటే చాలు, వాడి వెనకాల ఎవరున్నారో అన్నది మొత్తం డొంకంతా లాగొచ్చు, సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేశారు కదా అనగానే, అన్నీ చెక్ చేస్తాం అప్పు, కానీ ఎక్కడా కూడా వాడి జాడ కనిపించలేదు అనగానే, ఇక ఒక్క దగ్గర ఉంది, ఆ ప్లేస్ కూడా వెళ్తే ఇక ఖచ్చితంగా విషయం అనేది తెలిసిపోతుంది అని చెప్పి అనగానే, ఇక పోలీస్ ఆఫీసరు అప్పు అలాగే ఇద్దరు కానిస్టేబుల్ ఆ వ్యక్తి ఆ జాడ గురించి నలుగురు కూడా బయలుదేరి వెళ్తారు. ఇక్కడ ఇలా ఉంటే ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా ఎర్లీ మార్నింగే ఫాస్ట్గా రెడీ అయిపోయి బ్యాంకుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూస్తుంది కావ్య. ఏమండి, బ్యాంకుకి మనం 10 రోజులు పెండింగ్ ఉన్నాం, ఈ 10 రోజులకి వాళ్ళకి పెనాల్టీ వేసి డబ్బు కడదాం, వాళ్ళు ఏమన్నా అంటారేమోనని భయం వేస్తుంది అనగానే, ఏమి అనరలే కళావతి, మనం సిన్సియర్గా కడుతున్నాం కదా అని చెప్పి ఇద్దరు కూడా ఫాస్ట్గా రెడీ అయిపోతూ ఇక ఆఫీస్కి కంటే కూడా బ్యాంకుకి ముందే వెళ్ళాలని నిశ్చయించుకుంటారు. ఇక్కడ అనామిక బ్యాంకు వాళ్ళకి కాల్ చేస్తుంది, ఏమండి మీరు చాలా వరకు ప్రాపర్టీస్ అన్నీ కూడా జప్తు చేసుకుంటారని విన్నాను, అలాగే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన ఆస్తి వివరాలు అప్పుల వివరాలు అన్నీ కూడా మేము తెలుసుకున్నాం, వాళ్ళు ఇక ఆస్తుల్ని జప్తు చేస్తున్నారని కూడా తెలుసుకున్నాం, మరి మేము గనక ముందే మీకు ఒక మాట చెప్తే ఎటు పోకుండా ఆస్తి మేము తీసుకుంటాం అని చెప్పి అనగానే ఇక బ్యాంకు వాళ్ళు ఆశ్చర్యపోతారు, అదేంటి ఇన్స్టాల్మెంట్ మీద కడదామని చెప్పి వీళ్ళు అన్నారు, అలాంటిది డబ్బు కట్టకుండా వీళ్ళకి వీళ్ళే ఆస్తుల్ని అమ్ముకుందామని చూస్తున్నారా, అది ఎలా కుదురుతుంది అని చెప్పి ఇద్దరు కూడా ఇక పద మనం ఇంటికి వెళ్ళి విషయం తెలుసుకొని ఆస్తుల్ని జప్తు చేస్తున్నామని చెప్తే గనక వీళ్ళకి బుద్ధి రాదు అని చెప్పి బ్యాంక్ ఆఫీసర్లు ఇక దుగ్గిరాల ఇంటికైతే వస్తారు. ఇక ఇంటికి రావడంతో అక్కడే ఉన్న హాల్లో అందరూ ఉంటారు. ఉండగానే ఇంతలోనే ఇక బ్యాంక్ ఆఫీసర్ని చూసి రాజ్ కావ్య ఆశ్చర్యపోతారు, ఏంటి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పి కావ్య అడుగుతూ ఉంటుంది. మరి ఇంటికి రాకపోతే ఎక్కడికి వస్తాం మేడం, మీకు ఇచ్చిన టైం అంతా కూడా అయిపోయింది, మీరు ఇప్పటి వరకు డబ్బు కట్టలేదు, అందుకే మీ ఆస్తులన్నీ కూడా జప్తు చేయడం కోసం వచ్చాం అని చెప్పి అనగానే ఒక్కసారిగా రాజ్ కావ్య ఆశ్చర్యపోతారు. ఇక ఇంతలోనే దానలక్ష్మి అలాగే రుద్రాణి ఇందిరాదేవి అపర్ణ అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక వెంటనే అక్కడే ఉన్న దానలక్ష్మి, ఏంటి ఆస్తుల్ని జప్తు చేస్తారా, ఎవరి ఆస్తులు ఎవరు జప్తు చేస్తారు, ఈ విషయం మాకు తెలీదు, ఈ రాజ్ కావ్య వాళ్ళు అప్పు చేసిన విషయం మాకు తెలీదు, కాబట్టి ఆస్తిని జప్తు చేస్తే మేము ఊరుకోం అని చెప్పి రుద్రాణి దానలక్ష్మి గొడవకు దిగుతారు. ఇక వెంటనే బ్యాంక్ ఆఫీసర్లు ఒక్కసారిగా, ఏంటి మీరు ఏమన్నారు, మేము
మధ్యలోనే డబ్బు కడుతూ ఉంటాము, అందుకని మా ఆస్తులన్నీ జప్తు చేయొద్దని రిక్వెస్ట్గా వచ్చి మాట్లాడారు. ఇప్పుడేంటి ఆస్తులన్నీ కూడా మీవి కాదు వీళ్ళవే అని సపరేట్గా మాట్లాడుతున్నారు. ఇదంతా చూస్తే ఏదో అనుమానంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు బ్యాంక్ ఆఫీసర్. ఇక వెంటనే చాలా గట్టిగా మాట్లాడుతుంది ధాన్యలక్ష్మి. చూడు రాజ్, నువ్వు ఆస్తి విషయంలో మా అందరికీ టోకరా వేసి నువ్వు ఏదో రకంగా ఈ ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ చేశావు. అందుకే బ్యాంక్ ఆఫీసర్లు వచ్చి మరి జప్తు చేస్తామంటున్నారు. మర్యాదగా 100 కోట్ల రూపాయలు వాళ్ళకి కట్టేసి ఆస్తుల్ని పంచరా అని చెప్పి గొడవకి దిగుతూ ఉంటే ఇంతలోనే అపర్ణ, చాలు ఆపు, ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకు కొట్టేసి డబ్బులు అందరికీ టెండర్ పెట్టాల్సిన అవసరం నా కొడుకు ఏం పట్టింది? నా కొడుకు ఏ తప్పు చేయడు. ఒరేయ్ రాజ్, ఇప్పటికైనా నిజం చెప్పు. 100 కోట్ల అప్పు నువ్వు చేసావంటే నేను నమ్మను. నువ్వు ఏదో పెద్ద రిస్కులను ఇరుక్కున్నావని నాకు అర్థమైంది. చెప్పరా, చెప్పు కావ్య, చెప్పు అని చెప్పి ఇందిరాదే అపర్ణ అంటూ ఉంటే సుభాష్ వెంటనే వచ్చి, చాలు ఆపండి. ఏంటి, నా కొడుకు తప్పు చేశాడా? నా కొడుకు 100 కోట్లు తీసుకొని కావాలని బ్యాంక్ ఆఫీసర్ని ఉసుగొలిపాడా? ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి? నా కొడుకు ఏ తప్పు చేయడు. నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. డాక్యుమెంట్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న బ్యాంక్ ఆఫీసర్ల దగ్గర నుంచి తీసుకొని ఒక్కసారిగా చదువుతాడు. అప్పుడు బ్యాంక్ ఆఫీసర్లు చెప్తారు, సీతారామయ్య గారికి సంబంధించిన ఆస్తులన్నిటికీ సంబంధించి సంతకం అయితే సీతారామయ్య గారు ఎప్పుడో పెట్టారు 100 కోట్ల ప్రాపర్టీకి. ఆ నంద అనే వ్యక్తి బోర్డు తిప్పేసి వెళ్ళిపోవడం వల్ల ఆ 100 కోట్ల రూపాయలు మేం కడతాము, మా తాతయ్యకి ఎలాంటి అగౌరవము జరగకూడదని వీళ్ళిద్దరూ కూడా మాట తీసుకుని అప్పటి నుంచి డబ్బు కడుతున్నారు. ఈ విషయంలో రాజు వాళ్ళు కానీ మేం కానీ అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి నోటీస్ అయితే చూపిస్తాడు. కోపంతో సుభాష్ అయితే, ఇదిగోండి, నా కొడుకు తప్పు చేయడని చెప్పాను కదా. ఆ నంద అనే వ్యక్తి టోకర తిప్పడం వల్ల నాన్నగారి షూరిటీ సంతకం వల్ల రాజ్, కావ్య డబ్బు కడుతున్నారే తప్పించి నా కొడుకు, నా కోళ్ళు ఏ రోజు కూడా ఇలాంటి పనులు చేయరు అని చెప్పి గట్టిగా మాట్లాడడం వింటుంది ధాన్యలక్ష్మి. చాలా బాగుంది బావగారు, మీరు మీ కొడుకు చాలా ఉత్తములు. అందుకే ఈరోజు బ్యాంక్ ఆఫీసర్లు ఇంటికి వచ్చి జప్తు చేస్తానంటున్నారు. మరి ఏం చేయమంటారు? రోడ్డు మీదకి వెళ్ళి రోడ్డు మీద ఉంటూనే అప్పు తీర్చమంటారా? చాలా బాగుంటుంది. ఇలాంటివన్నీ వినటానికే, చేయడానికి బాగోదు బావగారు. మీరు అన్నట్టు రాజ్ చాలా మంచివాడే అయి ఉండొచ్చు, కానీ ఎదుటి వాళ్ళ సొమ్మును కూడా ఇలా అప్పుకి కట్టడం అనేది ఎంతవరకు కరెక్టు? కళ్యాణ ఆస్తిని అనుభవించకుండా వాడు బయట ఉంటున్నాడు. వాడు ఒక్కరోజు కూడా రాజులాగా ఈ సౌకర్యాలు ఏమీ కూడా వాడు అనుభవించలేదు. కానీ ఇప్పుడు మాత్రం 100 కోట్ల రూపాయలు వాళ్ళకి కట్టడానికి ఇల్లు మరి జప్తు చేస్తున్నారు. మరి వాడి లైఫ్ అంటే ఏంటి? వాడు అమాయకుడు. వాడి ఆస్తి వాడికి ఇవ్వకుండా మొత్తం ఆస్తిని జప్తు చేసుకోవడానికి నేనెందుకు ఒప్పుకుంటాను? నేను ఒప్పుకోను. ఈ అప్పుతో మాకు సంబంధం లేదు అని చెప్పి గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఇందిరాదేవి అప్పుడే సీతారామయ్యని తీసుకొని ఇంటికి వస్తుంది. ఒక్కసారిగా గుమ్మం దగ్గర సీతారామయ్య అలాగే ఇందిరాదేవి ధాన్యలక్ష్మి మాట్లాడుతున్న మాటలకి షాక్ అయిపోతారు. ఒక్కసారిగా ఇందిరాదేవి, ఏంటి ధాన్యలక్ష్మి, ఈ అప్పుకి నీకు సంబంధం లేదా? అదే ఆస్తి అయితే సంబంధమేగా. ఆస్తి మాత్రం సమానంగా తీసుకుంటావు, అప్పు మాత్రం సమానంగా తీర్చావు. ఎందుకంటే అప్పు కాబట్టి. ఇంతలోనే సీతారామయ్య చాలా కోపంగా లోపలికి అడుగుపెట్టి బ్యాంక్ ఆఫీసర్ని ఇద్దరిని కూడా కడిగి పడేస్తాడు. ఏం మాట్లాడుతున్నారు? ఇది దుగ్గిరాల కుటుంబం, దుగ్గిరాల వంశ ప్రతిష్టలు తీయడానికా ఇంటికి వచ్చి జప్తు అంటున్నారు? జప్తు చేయడం ఏంటి? అసలు ఎవరు ఆస్తి ఎవరు జప్తు చేస్తారు అని చెప్పి గట్టిగా మాట్లాడగానే రాజు వెంటనే, తాతయ్య నిజానికి ఇదంతా కూడా నీకు ఎప్పుడో చెప్పాలనుకున్నాను తాతయ్య, కానీ మీరు కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు నార్మల్ స్థితికి వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నాం. వాళ్ళదేవి తప్పులేదు. నిజానికి నేను కావ్యనే మీరు ఆ రోజు షూరిటీ పెట్టిన సంతకానికి మేమిద్దరం తల వంచి డబ్బు కడుతున్నాం తాతయ్య. ఈరోజు కట్టలేని పరిస్థితి వచ్చింది అనగానే, ఒరేయ్ పిచ్చోడా, నేనెవరికి రా సంతకం పెట్టింది? ఎవరికి పెట్టాను? చూపించు అని చెప్పి వెంటనే డాక్యుమెంట్స్ అయితే చూపించగానే ఒక్కసారిగా
ఆశ్చర్యపోతాడు సీతారామయ్య. ఏంటిదంతా? నేను నందగోపాల్ వాళ్ళ తాతయ్యకి ఫ్రెండ్ని, కానీ ఆ అప్పుకి నాకు సంబంధమే లేదు. కావాలంటే ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎవరినైనా ఫోన్ చేసి రప్పించండి, ఇది కావాలని ఫేక్ డాక్యుమెంట్స్ ఇవి అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు సీతారామయ్య, బ్యాంక్ ఆఫీసర్లు. ఇక వెంటనే రాజ్, ఏం జరుగుతుంది ఇక్కడ? తాతయ్య, నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి కావ్య అనగానే, అవునమ్మా, నేనెవరికమ్మా షూరిటీ పెట్టాను? ఆల్రెడీ ఎప్పుడో పెట్టాను, ఎప్పుడో అయిపోయాయి. ఇప్పుడైతే నేను 100 కోట్ల రూపాయలకు సంబంధించి షూరిటీ పెట్టలేదు. ఇదంతా కావాలని ఏదో కుట్ర అనగానే ఎంతలోనే ఇక తన గొయ్యి తను తీసుకున్నట్టు ఇక అనామిక, సామంత్ ఇద్దరు కూడా కారులో ఇక ఇంటికి వస్తారు. వస్తూ ఇక మీడియా వాళ్ళని కూడా తీసుకొస్తుంది అనామిక. మీడియా వాళ్ళు ఎందుకు అనామిక అని చెప్పి అంటూ ఉంటే, నీకు తెలీదు సామంత్, మీడియా వాళ్ళ ముందే వాళ్ళ పరువు తీయాలి. వాళ్ళు డబ్బు కట్టలేదు కాబట్టి జప్తు చేస్తూ వేలం పాట వేస్తూ ఉంటే మీడియా వాళ్ళు కవర్ చేస్తూ మొత్తం వచ్చినట్టు టీవీలో టెలికాస్ట్ అవ్వాలి. అప్పుడే నా పగ చల్లారుతుంది. నా కళ్ళ ముందే వాళ్ళ కుటుంబం కూలిపోతూ ఉంటే నేను ఎంతో ఆనందంగా ఉంటాను అని చెప్పి ఇక వెంటనే ఇద్దరు కూడా కారు దిగి లోపలికి వస్తారు. బ్యాంక్ ఆఫీసర్ని ఇక వెంటనే కావ్య అనామిక వాళ్ళు రాకముందే కాలర్ పట్టుకుని అడుగుతాడు రాజ్, ఏంటిదంతా? మా తాతయ్య కోమాలోకి వెళ్ళారు, మా తాతయ్య కోమా నుండి బయటికి వచ్చారు, ఇదంతా తెలియక కోమాలోనే ఉండిపోయారని చెప్తానే ఇదని అదని మమ్మల్ని భయపెట్టి ఏంటి ఫేక్ డాక్యుమెంట్స్, నిజం చెప్తారా చెప్పరా అని చెప్పి 2 చెంపలు వాయిస్తాడు రాజ్. ఎంతలోనే ఇక సీతారామయ్య, అసలు వీళ్ళకి ఎంత ధైర్యం రా, నేను కోమాలకు వెళ్ళిపోయిన తర్వాత కావాలని ఇదంతా నాటకం ఆడారు, అసలు ఇదంతా ఎవరు వెనకాల ఉన్నారో మొత్తానికి తెలియాలి అని చెప్పి ఇక సుభాష్ ప్రకాశం కూడా అంటూ ఉంటారు. ఇక అప్పుడు ఆ లోపలే ఇక మీడియా వాళ్ళందరూ కూడా వస్తారు. మీడియా వాళ్ళందరికీ ఎవరు ఫోన్ చేశారు అని చెప్పి కళ్యాణ్ ఆశ్చర్యపోతూ ఉంటే ఇక వెంటనే మీడియా వాళ్ళ లోపలికి వచ్చి, సీతారామయ్య గారి ఇక యావదాస్తి వేలం పాటని తెలుసుకున్నాం, అందుకని ఇక కవరేజ్ చేయడానికే వచ్చాం, వేలం పాట అంట కదా అనగానే ఒక్కసారిగా ఇందిరాదేవి చాలా కోపంతో, ఎవరు చెప్పారు ఇదంతా అనగానే అనామిక మేడం చెప్పారు, ఆవిడే ఈ ఇల్లు కొనుక్కుంటున్నారంట కదా, ఆవిడ గారే మమ్మల్ని రమ్మన్నారు, ఇదంతా కవర్ చేయమన్నారు అనగానే ఎంతలోనే ఇక అప్పు కూడా ఇక చాలా సీరియస్గా పోలీస్ జీబులోంచి అనామిక ఒకవైపు దిగుతూ ఉంటే అప్పు అలాగే మరొక వైపు పోలీసులు దిగుతారు. వెంటనే అనామిక అప్పును చూసి దెబ్బకు షాక్ అవుతుంది. ఇక సామంత్ అయితే, ఏంటి అప్పులా ఉంది, పోలీస్ డ్రెస్ వేసుకుంది, కొంప తీసి పోలీస్ అయిందా అనగానే నాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది, ఇది ఎప్పుడు పోలీస్ అయింది, ఆ రోజు పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటుంది అని తెలుసు, కానీ ఇది ఇంత త్వరగా పోలీస్ ఆఫీసర్ అయిందని నాకు తెలీదు అని చెప్పి ఇక దూరం నుంచి వణిగిపోతూ ఉంటుంది అనామిక. ఇక లోపలికి అడుగు వేస్తూ ఉండగానే సీతారామయ్య గారు ఇక మెలకువలోకి వచ్చినట్టు ఒక్కసారిగా దెబ్బకి షాక్ అయిపోతుంది అనామిక. ఇక వెంటనే ఇదేంటి, ఈ ముసలాయన ఎప్పుడు మెలకువలోకి వచ్చారు అని చెప్పి వెనక్కి అడుగు వేయబోతుంటే అప్పు వెనక నుంచి, ఏంటి అనామిక వెనక్కి అడుగు వేస్తున్నావేంటి, ముందుకు పద, నీతో చాలా పనుంది అనగానే, నాతో పని ఉండడం ఏంటి నీకు అనగానే, ఇక్కడికి ఎందుకు వచ్చావు, మీడియా మిత్రులారా ఎందుకు వచ్చారు మీరందరూ అని చెప్పి అప్పు అడుగుతూ ఉంటే ఇక దుగ్గిరాల కుటుంబం అంతా కూడా ఇక బయటకు వస్తుంది. ఇక మొత్తానికైతే ఇక ఒక్కసారిగా, మేడం మీరే కదా మేడం కాల్ చేసి ఇక్కడ జప్తు జరుగుతుంది, ఆస్తులన్నీ కూడా మీరే కొనుక్కుంటున్నారని చెప్పడం వల్ల మేము వచ్చాం అని చెప్పి అనగానే, ఎవరు ఆస్తి ఎవరు కొనుక్కుంటారో ఇప్పుడే చూపిస్తా కదా, ఏంటి అనామిక ఏంటిదంతా అని చెప్పి ఇక అక్కడే ఉన్న సుభాష్ అడుగుతాడు. ఇక వెంటనే సీతారామయ్య ఎదురుగుండగా వచ్చి, అనామిక ఏంటిదంతా, నువ్వు చిన్నపిల్లవి, ఇంట్లో తెలుసో తెలియకో ఇక్కడ ఏమడలేకపోయావు, బయటకు వెళ్ళిపోయావు అనుకున్నా, కానీ నన్ను ఎదురు పెట్టుకొని ఈ డ్రామా అంతా ఆడింది నువ్వే అనమాట అని చెప్పి సీతారామయ్య అంటాడు. ఇక వెంటనే రాజు అయితే, చూడండి తాతయ్య, దెయ్యాల ముందు వేదాలు చదివినట్టు దీనిలాంటి దాని దగ్గర మనం ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అనామిక మర్యాదగా చెప్తావా లేదా, బ్యాంక్ వాళ్ళు నీ పేరే చెప్పారు, బ్యాంక్ మేనేజర్ని ఈడ్చుకుని తీసుకురా కళ్యాణ్ అనగానే ఇద్దరు కూడా బయటకు వస్తారు. ఇక వెంటనే, మేడం మీరిక దాచి లాభం లేదు, మేము నిజాలు చెప్పేశాం,
నందగోపాల్ అనే వ్యక్తిని కావాలని టార్గెట్ చేసి ఇక వాడిని ఫారెన్ మీరు పంపిస్తానని ఇదంతా కూడా మాకు కూడా డబ్బిచ్చి ఇక సీతారామయ్య గారు ఆల్మోస్ట్ ఎప్పుడో 15-20 సంవత్సరాల కిందట రాసిన వీల్నామా సంతకాన్ని ఫోర్జరీ చేయించిన సంగతి అంతా కూడా చెప్పేశాం మేడం. మాకైతే ఏ సంబంధం లేదు. మేము మీరు చెప్పినట్టుగా చేశాం కాబట్టి మా తప్పేమీ లేదు, మమ్మల్ని వదిలేయండి అనగానే ఇక మీడియా వాళ్ళందరూ దెబ్బకి ఆశ్చర్యపోతూ కవరేజ్ చేస్తూ ఉంటారు. ఇక అనామిక వెంటనే, ఏంటి నేను మీ వెనకాల ఉన్నానా? అసలు మీకు నాకు సంబంధం ఏంటి? ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? సామంత్ చూడు సామంత్ అనగానే సామంత్ వెంటనే వెనక్కి తిరిగి చూడగానే సామంత్ కనబడ్డు. ఒక్కసారిగా సామంత్ అనగానే సామంత గీమంత ఎవ్వడూ లేడు, నీ వెనకాల ఉంటే సామంత్ కూడా నీతో పాటు ఇక ఎక్కడుంటాడో తెలుసుకున్నాడు, అందుకే పాపం పారిపోయాడు. కానీ ఖచ్చితంగా సామంత్ కూడా నీతో పాటే సెల్లో ఉంటాడు. మా పోలీసులు వెళ్ళారు. చెప్పవే అనామిక, ఏం కుట్ర చేసావో చెప్పు అని చెప్పి చంప చెల్లు అనిపిస్తుంది అప్పు. ఒక్కసారిగా దెమ్మ తిరిగిపోతుంది అనామికకి. ఇక మరొక వైపు కావ్య చంప చెల్లు అనిపిస్తుంది. ఏంటిదంతా? మర్యాదగా వెనకాల ఉండి ఏం చేసావో చెప్పు. బ్యాంకు వాళ్ళతో ఎందుకు ఈ నాటకం ఆడావు? డబ్బు మొత్తం కూడా కావాలని పేద ప్రజలదంతా తీసుకొని ఇక నందగోపాల్ని చంపించేశావు నువ్వే కదా అనగానే, కావ్య, నేను మీ ఆస్తిని అంతా కూడా ఇక కొట్టేయాలని చూసింది నిజమే, కానీ నందగోపాల్ని నేను చంపించలేదు అనగానే, నువ్వు చంపించలేదా? నువ్వు చంపించకపోతే ఆ రోజు షూట్ చేసిన వ్యక్తి నీ పేరెందుకు చెప్తాడే అని చెప్పి ఇక అప్పు వెంటనే చెప్పగానే దెబ్బకు షాక్ అయిపోతుంది. ఇక వెంటనే పోలీస్ ఆఫీసర్ జీబులోంచి వాడిని కూడా దించి, నువ్వు ఇలా అంటావనే ఇక వీడిని ముందు పట్టుకుందామనే మేము పొద్దున్ననగా బయలుదేరాం. వీడు అనుకోకుండా మా చేతుల్లో చిక్కాడు. నువ్వు చెప్పినందుకే వాడు నందగోపాల్ని కాల్చానని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తావు అనగానే ఇక వెంటనే కావ్య అదేం చెప్తుంది? ఈ ఇంటిలోంచి బయటకు వెళ్ళినప్పటి నుంచి మన మీద మన కుటుంబం మీద బాగా గ్రడ్జు పెంచుకుంది. ఏం చెయ్యాలో తెలియక పిచ్చి దానిలాగా పిచ్చి ప్లాన్లు వేసి దొరికిపోయింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకో అనామిక. నువ్వు ఎంతైనా ఒక ఆడదానివి కాబట్టే చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు ఏడుపు కోరుకోవాలని చూడొద్దు. ఆ దేవుడు ఏడుపు మీకే రాస్తాడు. నువ్వు ఆ నందగోపాల్, సామంత్ మీరందరూ కలిసి ఈ కుట్ర చేసిన సంగతి మొత్తం బ్యాంక్ ఆఫీసర్లు మాకు అంతా చెప్పారు. ఇక నిన్ను తీసుకెళ్ళి సెల్లో వేయడమే తరుపది అని చెప్పి అనగానే ఇక అప్పు వెంటనే, అక్క, నువ్వు బావగారు ఇద్దరూ చాలా బాధపడుతూ ఉన్నారు డబ్బు కోసం. మీరిద్దరూ రాత్రి మాట్లాడుతుంటే నేను కళ్యాణ్ చూసాం. నేను అప్పుడే అనుకున్నాను ఇదేదో పెద్ద కేసులా ఉంది, ఈ విషయం బావ అక్క చెప్పట్లేదని అనుకున్నాను. కానీ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే ఫస్ట్ ఫైల్ మీదే చూశాను. నందగోపాల్ హత్య, నందగోపాల్ని చంపి పారిపోయిన వ్యక్తిని పట్టుకోవాలి, అలాగే ఆస్తి వివరాలన్నీ కూడా చదివాను. మీరు ఇంత పెద్ద బాధ్యతని మోస్తూనే అందరి ముందు ఇన్ని మాటలు పడాలా అని చెప్పి అప్పు అంటుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి, రుద్రాణి ఇద్దరు ఏమీ మాట్లాడరు. ఇక మీడియా మొత్తం కూడా అనామికని ఇక అంతా కవర్ చేస్తూ, మేడం మీరు చెప్పమన్నట్టుగానే మేము అన్నీ కవర్ చేస్తాం, మాకు మనీ కావాలి అనగానే, రేయ్ మనీ కావాలా? నేను మీకు పిలిచింది నిజమే, కానీ ఇక్కడ జరిగేదేంట్రా? నా అరెస్ట్ మర్యాదగా అదంతా కూడా ఇక రిమూవ్ చేయండి అనగానే, ఏంటి రిమూవ్ చేసేది? నువ్వు పలానా వ్యక్తివి, పలానా పనులు చేస్తావు, ఆస్తుల గురించి ఇక జీవితాలని నాశనం చేస్తావని పాపం సామంత్ లాంటోడికి తెలియదు కాబట్టి నిన్ను పక్కన పెట్టుకున్నాడు. మరొక సామంత్ ఎప్పుడు పిచ్చివాడు అవ్వకూడదు కదా, అందుకే ఇప్పటికిప్పుడే టీవీలో టెలికాస్ట్ అవుతుంది, నీ తీసుకున్న గోతులో నువ్వే పడ్డావు అనామిక అని చెప్పి ఇక కావ్య అంటుంది. మొత్తానికైతే కావ్య, అప్పు, ఇక స్వప్న ముగ్గురు కూడా అనామిక చుట్టూ పక్కనుండి చాలాసార్లు నువ్వు చాలా విధాలుగా మా కంపెనీని కింద పడేయాలని చూసావు, కానీ ఏ రోజు కూడా నీ జోలికి రాలేదు. నువ్వు మా కుట్రలు చేస్తూనే ఉన్నావు, ఏ రోజు కూడా నిన్ను ఒక్క మాట కూడా అనలేదు. కానీ ఏ రోజైతే మా కుటుంబాన్ని బయటకు తీసుకురావాలని చూసావో ఆ రోజే నువ్వు మా దృష్టిలో చాలా కిందకి దిగజారిపోయావు. అందుకే ఈరోజు నిన్ను పోలీసులతో పట్టించి పోలీస్ స్టేషన్లో వేయకుండా వదలట్లేదు. ఇక్కడి నుంచైనా పోలీస్ స్టేషన్లన్నా బుద్ధిగా జైల్లో ఉండు అని చెప్పి ఇక ముగ్గురు కూడా అనామికని ఇక అరెస్ట్ చేయిస్తారు. అనామిక అరెస్ట్ అయితే అయిపోతుంది.
ఇక మొత్తానికైతే ఇక దుగ్గిరాల కుటుంబం ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఎంత చేసినా అనామిక పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి లొంగిపోయింది. కానీ నిజానికి నా కొడుకు నా కోడలు చేసిన తప్పే ఉంది. నా కొడుకుని నిలదీసి డబ్బులు తీసేసుకున్నావు, దోచేసుకున్నావు అని చెప్పి చాలా మాటలు అన్నావు కదా ధాన్యలక్ష్మి, ఆ మాటలన్నీ వెనక్కి తీసుకోగలుగుతావా? అయినా ఈ ఇంటికి కావ్య వచ్చినప్పుడు నాకంటే నువ్వే చాలా గొప్పగా చూసుకునేదానివి. కావ్య మంచిదని కావ్య గురించి నాకు చాలాసార్లు చెప్పావు. కానీ అప్పుడు నా కళ్ళు మూసుకుపోయి కావ్యని పక్కన పెట్టాను. కానీ నీకేమైంది? ఈ అనామికని వచ్చినప్పటి నుంచి కళ్యాణ్ కంటే పక్కన పెట్టేసి అనామికని బతికావు. ఇప్పుడు ఆ అనామిక ఏ రకంగా చిచ్చిరేగిందో చూసావు కదా. అలాంటి దాన్ని విషనాగుని నమ్మి ఇంట్లో పెట్టుకొని కొడుకుని దూరం చేసుకున్నావు. కానీ కొడుకు మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకొని కొడుకు జీవితంలోకి వచ్చిన అప్పుని మాత్రం దూరంగా పెట్టావు. ఈరోజు అప్పు, కావ్య, స్వప్న వీళ్ళ వల్ల ఈ కుటుంబం నిలిచింది. లేదంటే నిజంగానే ఈ ఆస్తి మొత్తం ఏదో రకంగా దోచుకుపోయేదే అనామిక అనగానే రుద్రాని వదిన అది కాదు వదిన అనగానే ఇక వెంటనే ధానలక్ష్మి ఇక వెంటనే ప్రకాశం అయితే నోరుమై ఇంకా ఏం మాట్లాడుతున్నావు? ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావు? రాజ్ కావ్య గురించి చాలా ఘోరంగా మాట్లాడావు. నువ్వు మాట్లాడింది కాకుండా నా భార్యను కూడా మార్చేశావు. ఇక మీరిద్దరూ కలిసి నేను కూడా ఈ కుటుంబానికి ఎదురు తిరిగేలాగా మాట్లాడాలని నేర్పించారు. నిజంగా నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది నాన్న, సిగ్గుగా అనిపిస్తుంది. ఈరోజు రాజ్ కావ్య నీ పేరు ప్రతిష్టలకి భంగం కలగకుండా వాళ్ళు అప్పు తీర్చడానికి వాళ్ళ భుజాల మీద అప్పు వేసుకుంటే వాళ్ళు ఏదో దోచేస్తున్నారన్నట్టుగా క్రియేట్ చేసింది ఈ రుద్రాని. ఈ రుద్రానికి తోడు నా భార్య, వీరిద్దరిని జన్మలో క్షమించద్దు నాన్న అని చెప్పి ఇక ప్రకాశం అంటూ ఉంటే ఇక వెంటనే సీతారామయ్య, ఒరే ప్రకాశం, వాళ్ళిద్దరికీ జన్మలో నేను క్షమించేంత తప్పు వాళ్ళు ఏం చేశారు? ఆస్తుల కోసమే కదా. ఈరోజు నిజంగానే అనిపిస్తుంది ఆస్తులు ఉమ్మడిగా ఉండడం కంటే విడివిడిగా ఉంచడమే చాలా మంచిదని. ఎందుకంటే ఎప్పుడైతే నా పేరు ప్రతిష్టలకి కూడా పక్కన ఒక విలువ లేకుండా ఆస్తులే కావాలని కోరుకున్నారు, ఎప్పుడో వీళ్ళకి ఆస్తి రాసి ఇవ్వడమే కరెక్ట్ అనిపిస్తుందిరా అని చెప్పి ఇక చాలా డిసప్పాయింట్గా అయిపోతారు సీతారామయ్య. ఇక వెంటనే ఇక డాక్యుమెంట్స్ తీసుకురండి అని చెప్పి తీసుకొస్తూ ఉంటే ఇక కళ్యాణ్, అప్పు, అక్కడే ఉన్న కావ్య, రాజ్ అందరూ కూడా తాతయ్య అని చెప్పి అంటూ ఉంటే ఇక సీతారామయ్య అయితే లేదు లేదు కావ్య, ఈ ఆస్తిని నేను ముక్కలు చేయడమే కరెక్టు అని చెప్పి అంటూ ఉండగా ఇక వెంటనే రాజ్ వచ్చి తాతయ్య ప్లీజ్ తాతయ్య, ప్లీజ్ తాతయ్య, ఈ ఆస్తి విడగొట్టద్దు, మొత్తం కలిపి కళ్యాణ్ పేరు మీదే రాయండి తాతయ్య. అప్పుడైనా పిన్నికి నా మీద మన కుటుంబం మీద ఖచ్చితంగా నమ్మకం ఏర్పడుతుంది. అంతేగాని ప్లీజ్ పిన్ని, ఈ ఆస్తి మొత్తం కూడా కళ్యాణ్ పేరు మీదే ఉంటుంది, విడగొట్టద్దు పిన్ని అనగానే ఇక పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఒక్కసారిగా రాజ్ అని చెప్పి ఎమోషనల్ అయిపోతుంది ధాన్యలక్ష్మి. ఇక వెంటనే పక్కన కళ్యాణ్ మమ్మీ అనగానే ఒరే కళ్యాణ్, నిజంగా నేను చాలా బుద్ధి తక్కువ పనిచేశాను రా. నిజంగా నేను పూర్తిగా మారిపోయాను. మామయ్య గారు నన్ను క్షమించండి, మీ మనసుని ముక్కలు చేశాను. నా మొహం చూసుకుంటే నాకే చాలా చిరాకు అనిపిస్తుంది. నేను అందరూ విడిపోవాలి అని అనుకుంటే మీరందరూ కలవాలని ఆస్తి మొత్తం నా కొడుకు పేరు మీద రాస్తున్నారు. ఇక నేను నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది ఇలాంటి దరిద్రపు స్నేహం చేసినందుకు నేను చాలా చండాలంగా తయారయ్యానని అని చెప్పి అంటూ ఉంటే రుద్రానే వచ్చి ధాన్యలక్ష్మి, నా మీద తోసేస్తున్నావేంటి? ఆస్తి మొత్తం విడగొడితే తప్పే ఉంది. నాన్నగారు, నా ఆస్తి నాకు రాసిచ్చేయండి. కావాలంటే ఆస్తి మొత్తం ఉమ్మడిగా కళ్యాణ్ పేరు మీద రాస్తారో ఇక రాజ్ పేరు మీద రాస్తారో మీ ఇష్టం అనగానే ఇక చెంప చెల్లు అనిపిస్తుంది ఇందిరాదేవి. ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఎక్కడ ఆస్తి, ఎవరి డబ్బు ఎవరికి ఇవ్వాలి? నీ ఆస్తి నీకు ఇవ్వాలా? నిన్ను ఏదో ఇంట్లో తెచ్చి పెంచి గుమస్తా కూతురు కాబట్టి ఇక మేమేదో పెంచి నీకు పెళ్లి చేసి అత్తగారింటికి సాగనంపితే వాడు లేనివాడని, వాడి దగ్గర డబ్బు లేదని ఏదో ఒకటి సాకు చెప్పుకుంటూ ఇంట్లో చేరావు. ఇంట్లో చేరిన దానివి చేరినట్టున్నావా? అగ్గిపుల్ల గీస్తూ ఇల్లంతా బగ్గుమ అనిపిస్తున్నావు. నువ్వు ప్రతి విషయంలోనూ ఇక బావ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించావో నాకు తెలీదా? అయినా నీ జీవితకాలం నీకు మా ఇంట్లో స్థానం ఉంటుంది, కానీ ఆస్తి మాత్రం ఏ రోజు నీకు దక్కదు అని చెప్పి ఇక అనగానే ఇక దెబ్బకు నోరు మూసుకుంటుంది. ఇక వెంటనే సీతారామయ్య అయితే అమ్మ ధాన్యలక్ష్మి, ఈ ఆస్తి మొత్తం కళ్యాణ్ పేరు మీద ఇక నేను రేపు లాయర్ గారు తెప్పిస్తే రాస్తాననగానే వద్దు మామయ్య గారు,
మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆస్తిని కళ్యాణ్ పేరు మీద వద్దు, కావ్య పేరు మీద, రాజ్ పేరు మీదే ఉంచండి. వాళ్ళకు ఇద్దరికి ఉన్నంత మనస్తత్వం ఇంట్లో ఎవరికీ లేదు, నాతో సహా. కాబట్టి ఆస్తిని ఇక ఎప్పటికీ కూడా నేను ఇక వంతులు వేయమని అడగను. ఇక ఏ రోజు కూడా ఆస్తి కావాలని గొడవ చేయను, నన్ను నమ్మండి అని చెప్పి ధనలక్ష్మి మొత్తానికి పశ్చాత్తాపడి ఇక కళ్యాణ్ దగ్గరకు వచ్చి, నువ్వు అన్నావు కదరా ఖచ్చితంగా పశ్చాత్తాప పడతావని, ఇప్పుడు నిజంగానే అనిపిస్తుంది అని చెప్పి కళ్యాణ్ని, అప్పుని ఇద్దరిని కూడా ఇక ఇంట్లో ఉండిపోమని బ్రతిమలాడుతుంది. రాబోయే ఎపిసోడ్స్లో కళ్యాణ్, అప్పు కూడా దుగ్గిరాల ఇంట్లోనే ఉండిపోతారు. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.